హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్ .com ఎడ్యు9 సంయుక్తంగా ఈరోజు ఆంధ్ర పిల్లలకు అవసరమైనటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఆంధ్రాలో దగ్గర దగ్గర ఒక 15 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. సో వీటి యొక్క ప్రియారిటీ ఆర్డర్ ఏంటి అనేది మనం తీసుకున్నప్పుడు, సో ఇందులో నెంబర్ 1 పొజిషన్లో మనకి విట్ విజయవాడ, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇందులో ఫస్ట్ పొజిషన్లో ఉందండి. విట్ తర్వాత ట్రిపుల్ ఐటి శ్రీ సిటీ, ఇది పొజిషన్ నెంబర్ 2. పొజిషన్ నెంబర్ 3లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి, ఇది పొజిషన్ నెంబర్ 3. పొజిషన్ నెంబర్ 4లో మీకు గీతం యూనివర్సిటీ, తర్వాత పొజిషన్ నెంబర్ 5లో మీకు కేఎల్ యూనివర్సిటీ విజయవాడ. పొజిషన్ నెంబర్ 6లో మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి. పొజిషన్ నెంబర్ 7లో విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు. పొజిషన్ నెంబర్ 8లో SSSSIHL ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్, పొజిషన్ నెంబర్ 8. పొజిషన్ నెంబర్ 9లో క్రియా యూనివర్సిటీ శ్రీ సిటీ. యాక్చువల్గా నేను క్రియా యూనివర్సిటీకి ఇంకా ముందే ఇవ్వాలి, వీటన్నిటికన్నా బాగుంటుంది అది. కాకపోతే ఏంటంటే వాళ్ళ కోర్సెస్ తక్కువ ఉన్నాయని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి కింద పెట్టిన. BBA మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం వచ్చేటువంటి 3 యూనివర్సిటీస్ కూడా ఒకదాని మించినటువంటి ఒక యూనివర్సిటీస్ వస్తున్నాయి. మనకి ఆదిత్య యూనివర్సిటీ పొజిషన్ నెంబర్ 9. పొజిషన్ నెంబర్ 10 అన్నమాచార్య యూనివర్సిటీ. పొజిషన్ నెంబర్ 11 అపోలో యూనివర్సిటీ చిత్తూరు. పొజిషన్ నెంబర్ 12 గేట్ రాజమండ్రి, గేట్ యూనివర్సిటీ రాజమండ్రి. గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో వాళ్ళు కూడా యూనివర్సిటీకి కన్వర్ట్ అయ్యారు. సో దీన్ని పొజిషన్ నెంబర్ 12లో పెట్టుకోవచ్చు. పొజిషన్ నెంబర్ 13 సెంచురియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ విజయనగరం. పొజిషన్ నెంబర్ 15 బెస్టియు అనంతపూర్. సో ఈ రకంగా మనకు ఒక 15 యూనివర్సిటీస్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వీటి యొక్క ప్రయారిటీ ఆఫ్ ఆర్డర్ మనం ఈ రకంగా తీసుకోవచ్చు. సో మరిన్ని ఏదైనా కొత్త యూనివర్సిటీస్ అప్డేట్ కానీ ఉన్నా కానీ చెప్పినట్లయితే మీకు నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా తెలియజేస్తాను. వీటిలో ఎక్కడైనా కానీ మీకు అడ్మిషన్లు కావాలన్నా కానీ లేకపోతే గైడెన్స్ కావాలన్నా కానీ మీరు మా కన్సల్టెన్సీని సంప్రదించినట్లయితే వీటిలో మ్యాక్సిమం మన అడ్మిషన్స్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు సరైనటువంటి కెరియర్ని మీకు గైడ్ చేసి మీ యొక్క అడ్మిషన్స్లో మేము హెల్ప్ చేయగలం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాద్. జై హింద్.